విషయాలు ఒకటి మాట్లాడాల్సింది మనం. ఒకటి దినకర్ గారు అంటారు ఇది ఇంకా అధికారిక ప్రకటన కాదు కదా, సమాచారమో లీకో సంథింగ్ ఏదో దాన్ని బేస్ చేసుకుని వార్త ఇదంతా చర్చ జరుగుతుంది, దాని మీద మనం మాట్లాడదాం అన్నారు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. మీకున్న దీని ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఫైనల్ నిర్ణయమే అని మీకు తెలుసా? అంటే మీరు కూడా మీకు అనుకుంటున్నారు మీకున్న ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూత్రీకరిస్తుందో ఫార్ములా, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని 50% స్థానాలను పెంచడం అనేది, ఇదే ఫైనలా? దీని ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది స్ట్రైట్ అవే? ఇప్పుడు దినకర్ గారు సరిగ్గా మిక్స్డ్ రియాక్షన్స్ బట్టి ఆయన వాళ్ళ పార్టీ విధానం ఏదైనా చెప్పుకోవచ్చు, దాని గురించి కాదండి. ఇక్కడ మనతో మాట్లాడారా అని ఆయన అడుగుతారు. మనం ఆయన అంటే మీతో చెప్పారా అమిత్ షా, మీతో చెప్పారా అంటారు. వాళ్ళు అట్లా మాట్లాడతారు ఒక స్టేజ్ దాటితే. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పక్షాలతో మాట్లాడారు. ఎన్డీఏ బ్లాక్, యూపీఏ బ్లాక్ కాకుండా మధ్య మార్గంగా ఉన్న పార్టీలతో, ఇంక్లూడింగ్ ఏపీలో వైఎస్ఆర్సీపీతో పాటు ఎంఐఎంతో పాటు అన్ని పార్టీలతో వాళ్ళు స్పష్టంగా మాట్లాడారు. శివసేన ఇతర పార్టీలతో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము 50% సీట్స్ ఇంక్రీజ్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ లెజిస్లేచర్స్లో 2021 సెన్సెస్ తీసుకుంటాము, 33% ఉమెన్ రిజర్వేషను, ఈ మూడింటి మౌలిక స్వరూపంతో ఈ బిల్లుని మేము తీసుకురావడానికి ప్రతిపాదన చేస్తున్నాము, మీరు మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్కి, నారీ అభియానికి మేము ఈ సెషన్లోనే తీసుకొస్తాము అని చెప్పి కాంగ్రెసు ఎప్పుడైతే కాంగ్రెసు లేకపోతే మమతా బెనర్జీ వీళ్ళు కొద్దిగా డిఫర్ అయ్యి ఒక లేఖ రాశారు మల్లికార్జున్ ఖార్గే లెటర్ హెడ్ మీద, ఆయన సైన్ చేస్తూ, మన దగ్గర కూడా లేఖ ఉంది, 4 పార్టీల వాళ్ళు సంతకం పెట్టి ఎప్పుడైతే లేఖ రాశారో, లేఖ రాసిన తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు కనుక కాకపోతే స్పెషల్ సెషన్ పెడతాము, ఆ స్పెషల్ సెషన్లో తీసుకొస్తామని ఒక పదం వాడారు. అంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడిన నిన్న నైట్ జరిగిన డెవలప్మెంట్స్, మొన్న కాకుండా నిన్న జరిగిన డెవలప్మెంట్స్, ఈరోజు ఈ డెవలప్మెంట్స్ ఇలా ఉంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారు. దీనిలో 3 తప్పిదాలు. అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మనం సంబంధించి మొదట మనం మాట్లాడుకోవాల్సినప్పుడు ఈ విషయం మాట్లాడాలి. వాళ్ళు చేసిన తప్పిదాల నుండి లేకపోతే ఇంకోటి అవి తర్వాత నేను అనే పాయింట్ ఏంటంటే, గతంలో ప్రతిపాదించినట్టుగా జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా తీసుకొని చేయాలనే దాన్ని మొత్తం సౌత్ ఇండియా ఆల్మోస్ట్ మొత్తం వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లలో అందులో 50% యాడ్ చేస్తామని చెప్పారు. దీనికి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కానీ, వీళ్ళు దీని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నవే ఆ రాష్ట్రంలో ఉన్నవే కదా, దానికి 50% యాడ్ చేస్తున్నారు. అది ఉత్తరాది ఈశాన్య భారతమా దక్షిణాది భారతమా కాదు కదా. దీని మీద ఎందుకు నెగిటివ్ ఒపీనియన్ లేదా అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పండి. ఏపీ తెలంగాణ చెప్తా అండి. ఒకటి, మహిళా బిల్లుకి సంబంధించి మహిళలకి 2023లో మీరు సెప్టెంబర్లో బిల్లు తెచ్చినప్పుడు మీరు డీలిమిటేషన్, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేసి మహిళలకు రిజర్వేషన్ అని మీరు కనుక ఆ క్లాజు యూపీఏ పాస్ చేసిన బిల్లుకి పెట్టకుండా ఉంటే 24 ఎన్నికల్లోనే మహిళలకు 1/3 వచ్చేది. అంటే ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. అది మీరు చేసిన తప్పిదమే యూపీఏ బిల్లుకి. ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము మీకు ప్రోరేటా ఇస్తున్నాం అంటే అందరికీ సమానంగా పెంచుతున్నాం కాబట్టి మీకేంటి నొప్పి బాధ అని నిన్నటి నుంచి విభిన్న సెక్షన్స్ నుంచి వస్తుందండి. ఇది జనాభా నియంత్రణ, ఇందాక మీరు చెప్పినట్లు జనాభా నియంత్రణ వల్ల వచ్చే ఇబ్బందులు భవిష్యత్తులో రిప్రజెంటేషన్ కోల్పోకూడదు అని ఆనాడు దూరదృష్టితో 74-75లో ఆలోచించి ఇందిరాగాంధీ ఈ 25 ఏళ్ల పాటు 75 డిలిమిటేషన్లో సీట్లు పెంపుదల లేకుండా ఫ్రీ చేస్తూ 25 ఏళ్ళకి పెట్టారు. ఓకే, ఇందిరాగాంధీ మనకు పడదు, అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పడదు, ఓకే తప్పు అనుకుందాం. అది తర్వాత వచ్చిన వాజ్పేయి గారు న్యాయ కోవిదుడైన అరుణ్ జైట్లీ న్యాయమంత్రిగా
వాళ్ళిద్దరూ కలిసి ఇంకొక 25 సంవత్సరాలు ఈ ఫ్రీజింగ్ను పొడిగించారు. పొడిగించడంలో అర్థం ఏంటి? స్పష్టంగా బిల్లు ఆ రోజు పెట్టిన ఎక్స్టెండ్ చేసినప్పుడు రాజ్యాంగ సవరణలో వాళ్ళు చెప్పింది ఏంటి? చర్చలో కానివ్వండి, ఇతర అంశాలు కానీ స్పష్టంగా ఏం చెప్పారంటే ఇప్పుడు గనక మనం ఈ ఫ్రీజింగ్ చేయకపోతే ఈ ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఎవరైతే జనాభా నియంత్రణ అమలు చేస్తారు, ఇంక్లూడింగ్ పంజాబ్ ఎట్సెట్రా అదర్ స్టేట్స్ ఆల్సో, వాళ్ళు నష్టపోకూడదు. వాళ్ళ ప్రాతినిధ్యం పార్లమెంటులో ఇప్పుడున్న 71 నాటికి జనాభాతో ఉన్న ప్రాతినిధ్యం వాళ్ళ పర్సంటేజ్ తగ్గకూడదు, వాళ్ళ నంబర్ తగ్గకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ 2021లో వాజ్పేయి గారి దారుణంలో జరిగింది. ఓకే, ఇప్పుడు మీరేమంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరికీ సమానంగా పెంచుతున్నాం కదా, అప్పుడు మీకేంటి బాధ, నొప్పి, ఈ నొక్కులేంటి అని అంటున్నారండి. ఓకే, మీరు చెప్పింది అందరికీ సమానంగా పెంచుతారు, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమైంది ఏంటి? గేమ్ నంబర్. ఈ నంబర్ ఎలా రాబోతుంది అంటే ఆ రోజు జరిగిన స్ఫూర్తికి భిన్నంగా ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఉత్తరప్రదేశ్ 80 సీట్ల నుంచి 50% పెంచితే 120 సీట్లు అవుతున్నాయి. ఇప్పుడు సింపుల్గా దక్షిణాదిలోనే తమిళనాడు, పుదుచ్చేరి కలిపి 40 సీట్లు. ఇదంతా కరెక్టే సార్. ఉత్తరప్రదేశ్, బీహారు కలిపితే సౌత్ సమానం అయిపోతున్నాయి. అయితే ఏంటంటున్నా నేను, ఏంటి మీకు వచ్చిన మీకంటే ఈ వ్యతిరేకించే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటున్నా? మరి 50 ఏళ్ళు ఎందుకు? ఆ ఇబ్బంది రాకూడదనే కదా 50 ఏళ్ళ నుంచి దాన్ని కదిలించకుండా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా కరెక్టే, ఇప్పుడు కూడా అదే ప్రోరేటాలో పెంచుతున్నారు కదా. ఇప్పుడు 50 సీట్లు ఉన్నాయనుకోండి దక్షిణాదిలో ఒక రాష్ట్రంలో, ఇంకో 25 యాడ్ అవుతున్నాయి. సేమ్ ఉత్తరాదిలో కూడా 50 ఉన్నది ఉంటే 25 యాడ్ అవుతాయి.